వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి 2025 లో జరగబోయే ఎగ్జామ్స్ లో మనకి ప్రతి ఒక్క పేపర్ 100 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇవి 90 minutes లో మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ మీకు ఒక ట్రిక్ చెప్పాను. ఎవరైతే సీరియస్ గా నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి, ఎన్టీపీసీ గ్రూప్ డి 2025లో కొట్టాలి, సాధించాలనుకున్న వాళ్ళకి నేను ఒక ట్రిక్ చెప్పాను. దాంట్లోనే 2 points ఉంటాయి ఆ ట్రిక్ లో. ఫస్ట్ ఒకటి ట్రిక్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా సరే ఇంటికాడ కానీ, మీరు కోచింగ్ సెంటర్ లో కానీ, లేకపోతే స్టడీ హాల్లో కానీ, మీరు ఏ క్వశ్చన్ అయినా మ్యాథమెటిక్స్ రీజనింగ్ నుంచి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ కి 45 seconds కంటే ఎక్కువ పట్టకూడదు అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరి చేతికి ఎగ్జామినేషన్ హాల్లో మనకి ఇది ఎలా ఉండదు, మనకి వాచ్ అనేది. కాకపోతే నేను ఇక్కడ చెప్తున్నాను, ఇంటికాడ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఒక డిజిటల్ వాచ్ అనేది ఉండాలి. దాంట్లో మీ టైమర్ అనేది 45 seconds కి సెట్ చేసుకోవాలి. మీరు చాలా మంది చేసే తప్పేంటి అంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రమే టైం ని ఫాలో అవుతారు, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫాలో అవ్వరు. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక కొత్త క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీ మొబైల్, మీ వాచ్ లో, ఒకవేళ వాచ్ లేకపోతే మొబైల్లో 45 seconds కి అలారం పెట్టుకొని, టైమర్ పెట్టుకొని స్టార్ట్ చేసి ఆ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. మీరు ఏ క్వశ్చన్ అయినా సరే 45 seconds లో సాల్వ్ చేసేటట్టు ప్రాక్టీస్ చేయండి. 45 seconds కంటే ఎక్కువ అయితే ఆ క్వశ్చన్ మీకు అది ఎగ్జామ్ లో రానట్టే. మీరు ఆన్సర్ వచ్చినా గానీ మీరు ఎగ్జామ్ లో దాన్ని సాధించలేకపోయినట్టే. 45 seconds కంటే ఎక్కువ టైం పడితే ఆ సమయం అనేది ఇంకొక క్వశ్చన్ తినేస్తుంది, అంటే ఇంకొక క్వశ్చన్ కి సాల్వ్ చేసే టైం తినేస్తుంది, అక్కడ వచ్చే మార్కు పోతుంది. సో కాబట్టి ఏ క్వశ్చన్ అయినా సరే 45 seconds లో చేయాలని ఒక మైండ్ లో ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు మీరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఇదే. ఆ ట్రిక్ లో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, ఎగ్జామినేషన్ హాల్లో మనం చేసేది. సో ఎగ్జామినేషన్ హాల్లో మీరు 100 questions ని 2 rounds వేయాలి. నేను క్లియర్ గా గతంలో కూడా చెప్పాను. ఒకటో క్వశ్చన్ నుంచి 100 questionల వరకు ఒక రౌండ్ వేయాలి. దాంట్లో వచ్చినవన్నీ చేయాలి, ఈజీగా ఉన్నాయి, తక్కువ సమయం తీసుకునేవన్నీ ఫస్ట్ రౌండ్ లో చేసేయాలి. ఎలాగైనా సరే 100 questionలు చూడాలి. 90% మంది 100 questionలకి 100 questions చూడరు. ఇది మాత్రం 100% నిజం. వాళ్ళ టైం అయిపోయే లోపల ఎక్కడో 75వ క్వశ్చన్ 76వ క్వశ్చన్ దగ్గర ఆగిపోతారు. కానీ నిజం చెప్పాలంటే 71 నుంచి 100 questionల మధ్యలో దాదాపు ఒక 10 questions సింపుల్ గా ఉంటాయి, ఆల్రెడీ మీకు చదివినే ఉంటాయి. తర్వాత మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకున్న అబ్బా ఇలాంటి క్వశ్చన్స్ నేను పోగొట్టుకున్నానని బాధపడతారు. సో కాబట్టి 2 సార్లు 1 నుంచి 100 questionల వరకు 2 సార్లు 2 రౌండ్లు వేయాల్సిందే 90 minutes లో. సో ఎలా వేయాలంటే, ఫస్ట్ రౌండ్ ని 60 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సపోజ్ కి ఈ విధంగా ఉంది మీ ఎగ్జామినేషన్ పేపర్. ఫస్ట్ రౌండ్ 1వ క్వశ్చన్ నుంచి 100 questionల వరకు చూశారు. దీంట్లో 70 questionలకి సమాధానాలు చేశారు. ఫస్ట్ ఈజీగా వచ్చింది అనుకుందాం పేపర్. హార్డ్ గా వస్తే కూడా ఎట్లా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. పేపర్ ఈజీగా వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఏఎల్పీ సిబిటీ 1 ఉంది, అది ఈజీగా ఉంటుంది. సిబిటీ 2 కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. ఎన్టీపీసీ సిబిటీ 1 చాలా ఈజీగా ఉంటుంది. 85-90 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సిబిటీ 2 కొద్దిగా టఫ్ ఉంటుంది. అక్కడ 80-85 మార్కులు తెచ్చుకోవడమే రా మార్క్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఈజీగా అనుకుందాం, ఈజీ క్వశ్చన్ పేపర్ అనుకుందాం. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నాయి, మీరు సమాధానాలు చేసినాయి. రైట్ క్వశ్చన్స్ కాదు, సమాధానాలు అటెంప్ట్ చేశారు అంతే 60 నిమిషాలలో. మిగతా రెడ్ ఉన్నాయన్ని మీరు అటెంప్ట్ చేయలేదు. టైం ఎంత అయింది? జస్ట్ 60 minutes అయింది. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ రౌండ్ 100 questionలకి 70 questions అటెంప్ట్ చేశారు. 60 నిమిషాల టైము. యాక్యురసీ అనేది 90% ఉంటుంది. ఎందుకు నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. మీరు అటెంప్ట్ చేసే 70 questionలలో ఫస్ట్ మీరు చూస్ చేసుకునేవి ఈజీగా ఉన్నవి చూస్ చేసుకోవాలి, ప్లస్ తక్కువ టైం టేకింగ్ ఉన్నాయి తీసుకోవాలి. సో 70 questions అటెంప్ట్ చేయొచ్చు. సార్ నిజంగా 60 నిమిషాల్లో 70 questions అటెంప్ట్ చేయొచ్చా అంటే, పేపర్ ఈజీగా ఉందని చెప్తున్నాను కదా, నెక్స్ట్ చూపిస్తాను మీకు. తర్వాత టఫ్ పేపర్ లో కూడా మీరు ఎన్ని సమాధానాలు చేయొచ్చు 60 నిమిషాల్లో, అది కూడా చూపిస్తాను. సో యాక్యురసీ 95% ఉండాలి. దాంట్లో సపోజ్ కి 67 questions రైట్ అవుతాయి. ఎందుకంటే 95% యాక్యురసీ ఉన్నప్పుడు 67 questions రైట్ అవుతాయి, 3 questions రాంగ్ అవుతాయి. 3 questions ఒక నెగిటివ్ మార్క్ పోయినప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ మార్క్స్ ఎన్ని వస్తాయి? మీకు 66 marks అనేది వస్తాయి. సో 1 నుంచి 100 వరకు ఒక రౌండ్ వేసేసారు. ఈ 100లో 70 questions సమాధానాలు చేస్తే మీకు ఆల్రెడీ 66 మార్కులు పాజిటివ్ మార్కులు మీ చేతిలో ఉన్నాయి. సో మనకు టైం ఎంత అయింది? 60 నిమిషాలు అయింది. ఇంకా 30 నిమిషాల టైం ఉంది. 30 నిమిషాలలో మళ్ళీ ఫస్ట్ నుంచి ఏవైతే రెడ్ కలర్ లో ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ 11వ క్వశ్చన్ చూస్తారు. మిగతా 30 నిమిషాలలో 11 నుంచి లాస్ట్ 100 వరకు మళ్ళీ ఒకసారి చూసుకుంటూ వస్తారు. ఎందుకు? మీరు ఇంకా 30 questions సమాధానం చేయాల్సి ఉంది. సో సెకండ్ రౌండ్ లో 30 questionలకి 15 questionలకి మాత్రమే సమాధానాలు చేశారనుకుందాం. ఎందుకు 30 questions మిగిలినాయి? ఫస్ట్ అటెంప్ట్ లో మనం 70 చేసేసాం, ఇంకా 30 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 30లో ఒక 15 చేస్తున్నాం. ఎందుకు 15 చేస్తున్నాం అంటే, సెకండ్ రౌండ్ లో టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్, తక్కువ టైం టేకింగ్ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ లో చేసాం కాబట్టి సెకండ్ రౌండ్ లో కొద్ది కష్టమైన ప్రశ్నలే ఉంటాయి. ఓన్లీ 15 చేసామనుకుందాం. 15 క్వశ్చన్లు చేయడానికి మనం ఎంత సమయం కేటాయించాం? 30 నిమిషాలు కేటాయించాం. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 2 నిమిషాలు కేటాయించాం. సో 2 నిమిషాలు ఎందుకు కేటాయించాం? ఆ క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి కాబట్టి. సో 30 నిమిషాల్లో మినిమం 15 questionలు అటెంప్ట్ చేశారనుకుందాం. యాక్యురసీ 90% అనుకుందాం. ఎందుకంటే ఈ 15 questionలు కొద్దిగా టిపికల్ గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ లో 95% యాక్యురసీ అనుకున్నా కానీ సెకండ్ రౌండ్ లో 90% అనుకుందాం. సో కాబట్టి 12 questions రైట్ అయితే, 3 questionలు రాంగ్ అయితే, ఒక 3 questionలు రాంగ్ కి 1/3 నెగిటివ్ మార్కింగ్ కాబట్టి ఒక నెగిటివ్ మార్కింగ్ తీసేస్తే మనకు 11 మార్క్స్ వస్తాయి. సో రా మార్క్స్, టోటల్ మార్క్స్ వచ్చేసి 77 మార్కులు. రా మార్క్స్ అంటే మీకు నార్మలైజేషన్ స్కోర్ 80 పైన వెళ్ళిపోతుంది. మీకు ఏ జాబ్ రాదు చెప్పండి. ఎన్టీపీసీ రాదా, గ్రూప్ డి రాదా, మీరు యూఆర్ అయినా సరే ఈ మార్క్స్ మీకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ పేపర్ ఒకవేళ హార్డ్ గా ఉంటే ఎలా? హార్డ్ గా ఉంటే కూడా మనం ఇదే ట్రిక్ ఫాలో అవ్వి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఇలా మీరు సాధించాలి అంటే మీరు ఇంటికాడ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది
45 సెకండ్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ ని సాల్వ్ చేయగలగాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ అయినట్లు. మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేసినంత మాత్రమే మీరు పర్ఫెక్ట్ కాదు, ఇన్ టైమ్ లో చేయాలి. మెయిన్ గా ఇంకా ఇవే మీరు ఇన్ టైమ్ లో చేయలేకపోతే ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ ప్లస్ అదేవిధంగా ఐబిపిఎస్ లాంటి క్వశ్చన్స్ ని మీరు అసలు చేయలేరు. సో కాబట్టి ఫస్ట్ టైం టార్గెట్. ఎవరైనా సరే ఐబిపిఎస్ లో బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కైనా సరే, సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కైనా సరే వాళ్ళు టైమే చూస్తారు. అసలు క్వశ్చన్స్ అనేది వాళ్ళకి అసలు ఇంపార్టెంటే కాదు. టైం ఇన్ టైమ్ లో చేసామా లేదా. ఆర్ఆర్బీ రాసే వాళ్ళకి కూడా టైం అనేది ఎక్కువగా ప్రాక్టీస్ లేదు. ఎందుకంటే ఆర్ఆర్బీ ప్రతి సంవత్సరం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే పిల్లలకి ఆ అవగాహన ఉండి ఆ టైం సెన్స్ అనేది ఫాలో అయ్యేవారు. వీళ్ళు ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు, కానీ ఈసారి నుంచి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేస్తామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కొట్టేయాలి, లేకపోతే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా కొట్టేయాలన్నట్టు పట్టుదలతో ఉన్నాడు. సో ఇప్పుడు పేపర్ టఫ్ వచ్చింది, బాగా టఫ్ వచ్చింది అనుకుందాం, సిబిటి 2 అనుకుందాం లేకపోతే. సో టఫ్ వచ్చినప్పుడు సేమ్ ఇందాక లాగానే ఫస్ట్ రౌండ్ లో 100 క్వశ్చన్లకి మినిమం 60 అయినా అటెంప్ట్ చేద్దాం అనుకో. 60 అయినా అటెంప్ట్ చేశారు అనుకుందాం. ఎందుకు, పేపర్ టఫ్ ఉంది కాబట్టి. అది ఈజీ ఉన్నప్పుడు అయితే మనం 60 నిమిషాల్లో 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. సో 60 నిమిషాలలో 60 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు 100 మార్కులకి. సేమ్ ఈ 60 క్వశ్చన్లు కూడా ఎలాంటి చూస్ చేసుకుంటాం, కొద్దిగా ఈజీగా ఉన్నాయి, తక్కువ టైం టేకింగ్ తీసుకునే చూసుకుంటాం. యాక్యురసీ 95% చేసుకుంటే 57 రైట్ క్వశ్చన్స్ వస్తాయి, థర్డ్ రాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. సో థర్డ్ రాంగ్ క్వశ్చన్స్ ఒక నెగిటివ్ మార్క్ తీసేస్తే మీకు 56 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి 60 నిమిషాల్లో ఫస్ట్ రౌండ్. మళ్ళీ సెకండ్ రౌండ్ వేయాలి. సెకండ్ రౌండ్ ఎక్కడి నుంచి చేస్తాము, ఇక్కడ రెడ్ కలర్స్ ఉన్నాయని ఆల్రెడీ పైన అటెంప్ట్ చేస్తాం కాబట్టి 11th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ వరకు మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకొని వస్తాం. 30 minutes టైం ఉంటుంది ఇంకా రిమైనింగ్. సో 30 minutes లో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, మీరు 40 చేయాలి. కానీ 40 చేయలేదు, ఎందుకు, పేపర్ టఫ్ వచ్చింది. అసలు 30 క్వశ్చన్లు మీరు చూసినట్టు కూడా అనిపించలేదు. మినిమం 10 అన్నా చేస్తాం. 10 క్వశ్చన్లు చేయడానికి ఎంత సమయం తీసుకున్నాం చూడండి, ఇక్కడ 30 నిమిషాలు తీసుకున్నాం. అంటే పేపర్ అంత టఫ్ వచ్చింది. సో 30 నిమిషాలలో 10 క్వశ్చన్లు సాల్వ్ చేసాము. ఒక్కొక్క క్వశ్చన్ కి 3 నిమిషాలు పడ్డట్టు. ఖచ్చితంగా ఎంత పెద్ద లెంతీ క్వశ్చన్ అయినా మ్యాథమెటిక్స్ లో రీజనింగ్ లో ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. యాక్యురసీ 90% అనుకుందాం, సెకండ్ రౌండ్ కాబట్టి టిపికల్ గా ఉంటుంది కాబట్టి. సో దీంట్లో 7 మార్కులు రైట్ వచ్చినాయి, 3 మార్క్స్ రాంగ్ అయినాయి, 3 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి, ఒక నెగిటివ్ మార్కింగ్ పోను, మీకు 6 మార్కులు వచ్చినాయి. సో మొత్తం టోటల్ మార్క్స్ వచ్చేసి మీకు 62 మార్క్స్ రా మార్క్స్. ఇది పేపర్ అంత టఫ్ ఉన్నప్పుడు 62 మార్కులు రా మార్క్స్ రావడం చాలా గొప్ప. సో నార్మలైజేషన్, ఇంత టఫ్ పేపర్ ఉన్నప్పుడు నార్మలైజేషన్ స్కోర్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ కి మార్క్స్ వేరియేషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు నార్మలైజేషన్ స్కోర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్ యొక్క మధ్య మార్క్స్ మధ్య డిఫరెన్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు నార్మలైజేషన్ స్కోర్ కూడా తగ్గుతుంది. అందుకనే పేపర్ కానీ ఎప్పుడు కానీ బాగా చదువుకున్న స్టూడెంట్ తన యొక్క పేపర్ అనేది టఫ్ గా రావాలని కోరుకోవాలి. అప్పుడు నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ 62 మార్కులు వచ్చినాయి కాబట్టి మీకు నార్మలైజేషన్ స్కోర్ 70 పైన వెళ్ళిపోతుంది. ఇట్లాంటి కఠినమైన పేపర్ కూడా మీకు ఎన్టీపీసీ గ్రూప్ డి లో మీరు యూఆర్ క్యాండిడేట్ అయినా జాబ్ సాధించుకోవచ్చు. ఈ ట్రిక్ ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బీలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పీఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్, అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 years క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. ఇప్పుడు డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లో అయితే ఈ కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది. మనకి అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్నిటినీ రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా 10 years క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 క్వశ్చన్లకి ఏనా, బీనా, సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ NYR ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఎట్లా, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్ గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించి థియరీ, బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్ కి జాగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ఏఎల్పీకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్కి వస్తాయి. ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్కి వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్కి వస్తాయి. మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. 2 కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా, లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసి పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించవచ్చు. ఎలా ఉండాలంటే, నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్ కి. సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే 2 అంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్ లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొందరికి 2 to 3 days లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మినిమం 2 days డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్ గా 3 to 5 వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.